కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి కామారెడ్డి జిల్లా మొత్తం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే వరదలో మునిగిపోయిన జిఆర్ కాలనీ కావచ్చు, అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, నిన్న ఏదైతే వరద ఉధృతికి సంబంధించిన కాలనీ మునిగిపోయిందో ఆ కాలనీలో ఉన్నాం. ఇప్పుడు వరద ఉధృతి తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అదే కాలనీలో ఉన్నాం. ఇదే కాలనీలో నిన్న బీభత్సమైన సుమారు 10 నుంచి 15 కార్లు కొట్టుకుపోయాయి, బైకులు కొట్టుకుపోయి, ఇండ్లకు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న కారు కూడా నిన్న కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక్కడ మొత్తం వెహికల్స్ కొట్టుకుపోయాయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వరద ఉధృతికి భయపడి ఇక్కడ నుంచి కాలనీవాసులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ నుంచి మొత్తం తాళాలు వేసి పారిపోయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కనీసం ఎలాంటి కరెంటు సరఫరా లేదు, వాటర్ సరఫరా లేదు. ఎలాంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో పూర్తిగా ఇబ్బందులు కూడా మొత్తం కాలనీలన్నీ కూడా సుమారు పెద్ద ఎత్తున ఇక్కడ అపార్ట్మెంట్లు వెలిసాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పూర్తిగా నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కాలనీవాసులు అయితే. మొత్తం కాలనీలో ఎవ్వరు కూడా లేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మొత్తం కాలనీ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. వినాయక చవితి ఉత్సవాల్లో కూడా గణపతి తీసుకొచ్చినా అక్కడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఎలా తీసుకొచ్చారో అలాగే పెట్టి ఒక్కసారిగా వరద ఉధృతి, ఇక్కడ చిన్నమల్లారెడ్డి నుంచి వచ్చిన వరద ఉధృతి కావచ్చు, అక్కడ కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన వరద ఉధృతి కావచ్చు, ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి ఈ బీభత్సానికి ఒక్కసారిగా ఇక్కడ అంతా కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా నిండిపోయింది. నిన్న ఇదే కాలనీలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కుటుంబం ఏదైతే ఉందో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్కి నిచ్చెన వేసుకొని వెళ్ళిన పరిస్థితి ఇదే కాలనీ అని చెప్పుకోవచ్చు. ఈ కాలనీకి సంబంధించిన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చూడొచ్చు విజువల్స్లో ఆ తడిసిన మరకలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోర్ వరకు పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. కాలనీవాసులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం పూర్తిగా బురదమయమైపోయింది. బట్టలు పూర్తిగా బురదమయమైంది. మొత్తం ఇంట్లో పూర్తిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. బట్టలు డబ్బులు పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. అసలు ఒక్కసారిగా ఉధృతికి వర్షం పడిన సందర్భము ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు కూడా కొద్దిగా వర్షం పడుతున్నప్పటికీ కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ వరద ఉధృతి అయితే తగ్గింది. వాళ్ళ ఇబ్బందులు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ఏ స్థాయిలో నిన్న వర్షం పడింది, ఏ స్థాయిలో ఉధృతి ఉన్నది, ఉధృతి భయపడి ఎంత తీవ్రమైన పరిస్థితుల్లో ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పుకోవచ్చు. ఎంత తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. కాలనీవాసులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి వీళ్ళు ఇల్లు చూద్దామంటే అంటే నిన్న ఈ వరద ఉధృతి మొత్తం పూర్తిగా సగానికి సగం మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ కాలనీ చూద్దాం, కాలనీ ఎట్లా ఉంది, వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరీ దారుణమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా నిన్న కాలనీలో చూడొచ్చు, ఒక్కసారి వాళ్ళ ఇంట్లో చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి. నిన్న వరద ఉధృతికి మొత్తం ఇల్లంతా పూర్తిగా బురదమయం అయిపోయింది. చాలా నీట్గా ఉన్న ఇల్లు ఒక్కసారిగా సగానికి పైగా రావడంతో ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు చూపెడుతున్నారు ఎంత పరిస్థితి ఎట్లా ఉండే పరిస్థితి. మొత్తం వాళ్ళ టేబుల్ కావచ్చు, వాళ్ళ బెడ్రూమ్ కావచ్చు, ఒక్కసారి బెడ్రూమ్ కూడా చూస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితి. మొత్తం బెడ్రూమ్ కూడా పూర్తిగా బురదమయమైపోయింది. మొత్తం సగానికి పైగా నీళ్లు రావడంతో చుట్టుపక్కల ఉన్న మురికి కాలువలు కావచ్చు, లేకపోతే వరద ఉధృతికి సంబంధించిన పెద్ద చెరువు నుంచి వచ్చిన మొత్తం బట్టలు కూడా పూర్తిగా బురదమయమైపోయి, టీవీ చూడొచ్చు, ఇక్కడ కూలర్ చూడొచ్చు, మొత్తం పూర్తిగా బురదమయమైపోయింది. లోపల కూడా చూసినప్పుడు కూడా మొత్తం కింద కూడా మొత్తం పూర్తిగా బురదమయమైంది. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ నుంచి భయాందోళనతో పారిపోయిన పరిస్థితి నెలకొని వీళ్ళు కూడా చిన్న ఒక కిరాణా షాపు నడిపించుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిన్న ఈ వరద ఉధృతికి ఒకసారిగా వచ్చిన ఇటు పెద్ద చెరువు నుంచి వచ్చిన ఉధృతికి సంబంధించి కావచ్చు మొత్తం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ఒక్కసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి నిన్న ఎప్పుడమ్మా నిన్న మీరు ఓకే మీరు పైన ఉంటారా? మేము లేదండి, ఇక్కడే ఉంటాము. వర్షం ఇక్కడ వరకు వచ్చే వరకు పైకి వెళ్ళిపోయినాం బంగ్లా పైన. ఆడ నుంచి 3 బంగ్లాలు దాటి పైకి వెళ్ళిపోయినాము. ఆ స్లాబ్ పైన నిలబడ్డామండి నైట్ అంతా. మార్నింగ్ కొంచెం తగ్గిందని వచ్చి చూసే వరకు ఇట్లా అయిపోయింది మొత్తం. ఫ్రిడ్జ్ మీరు ఎప్పుడు వర్షం ఎప్పుడు వచ్చింది ఒకసారి ఎప్పుడు మీరు స్టార్ట్ అయిందండి? మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయింది. కొంచెం ఎక్కువైపోయే వరకు వెళ్ళిపోయినాం, బంగ్లా పైకి వెళ్ళినాము. వర్షం పడుతూనే ఉంది. అక్కడ నుండి బంగ్లాల మించి దిక్కుంటూ అక్కడ 3వ బిల్డింగ్ పైన రాత్రంతా బంగ్లా పైనే ఉన్నామండి. బంగ్లా పైనే ఉన్నాము. మార్నింగ్ కొంచెం తగ్గిందని వచ్చి చూసే వరకు ఇదంతా ఇట్లా అయిపోయింది.
అంటే ఇట్లా అంటే సడన్ గా ఒక్కసారి సడన్ గా భయం కలగదు. పూజ చేసుకుందామని ఇంట్లోనే ఉన్నాం, చూడలేదు బయటకు వచ్చి. వినాయక చవితి కదా, పూజ చేసుకుందామని ఇంట్లోనే ఉన్నాము, బయటికి వెళ్ళలేదు. సడన్ గా బయటికి వెళ్ళే వరకు నీళ్ళు ఈడు వరకు వచ్చేసినాయి. అవి మొత్తం పెరుగుతూ పెరుగుతూ లోపలికి వచ్చేసినాయి. మా బాబు నేను మా సార్ బంగ్లు ఎక్కినాం. ఇక అంతే, ఏ సామాను ముట్టుకోలేదు, మేము ప్రాణాలు కాపాడుకున్నాం అంతే. పైకి వెళ్ళి మొత్తం వచ్చే వరకు ఇది అంతా ఇట్లా అయిపోయింది. అంటే నిన్న మీరు పడుకుని లేచే వరకు ఒక్కసారిగా వరదంతా మొత్తం వచ్చేసింది. అంటే వాగు నిండిపోతుంది, నిండిపోతుంది, వాగు పోతుంది. మేము లేచే వరకే అదే వాగు పోతుంది కదా, మామూలుగా అదే పోతుందేమో అనుకున్నాం. కానీ ఇంతవరకు 5-10 minutes వరకే వచ్చేసినాయి ఖతం వాటర్. చూసే వరకు బయటికి వెళ్ళి చూసే వరకు వస్తూనే ఉన్నాయి, మొత్తం డ్రమ్ముతో పోసినట్టు లోపలికి వస్తూనే ఉన్నాయి. ఇక మా ప్రాణాలు కాపాడుకోవాలని బంగ్లు ఎక్కినాయి. ఎక్కడి వరకు నిండినాయమ్మా మీ ఇల్లు మొత్తం? అంతే, గోడలు చూడండి మొత్తం ఈ లెవెల్ వరకు, ఆ లెవెల్లో నిండినాయండి మొత్తం. అంత మిషన్స్, మేము కిరాణా సామాన్ అంతా ఖరాబ్ అయిపోయింది, డబ్బులు అన్నీ కొట్టుకుపోయినాయండి. ఎంతవరకు ఉండమ్మా డబ్బులు మామూలు? ఎంతవరకు అన్నీ లెక్క, షాప్ కదండి, కిరాణా షాప్ కదా, డబ్బులన్నీ లేచి పెట్టిన మొత్తం పోయినాయి, అన్నీ పోయినాయి. టీవీ అన్ని పైసలు అన్నీ పోయినాయి మొత్తం, ఏం లేకుండా పోయినాయి. ఇది చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి. అంటే ఈ వర్షానికి పూర్తిగా ఇల్లు మొత్తం పూర్తిగా నిండిపోయి సగానికి పైగా రావడంతో భయంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇంటి పైకి ఎక్కి పైకప్పున చాలా నిన్న ఇప్పటి వరకు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడే వరద ఉధృతి తగ్గింది కాబట్టి కిందికి వచ్చి చూసేసరికి ఇలాంటి దారుణమైన పరిస్థితి అయితే ఇంట్లో ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా వర్షంతో పూర్తిగా ఫ్రిడ్జు, పూర్తిగా బెడ్డు, ఇంట్లో ఉన్న వంట సామాను, నిన్న పండుగ కాబట్టి మంచిగా వినాయక చవితి ఉత్సవాలు చేసుకుందామనే కోణంలో భక్తి శ్రద్ధలతో పండుగ చేసుకుందాం అనుకున్నప్పటికీ ఒక్కసారిగా ఈ బీభత్సమైన వర్షం ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కిరాణా షాప్ నడిపించే ఫ్యామిలీ ఒక్కసారిగా వీళ్ళ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. బియ్యము, తర్వాత డబ్బులు, కిరాణా షాపు సంబంధించిన డబ్బులు కావచ్చు, సరుకులు కావచ్చు, పూర్తిగా అన్నీ కూడా ఒక్కసారిగా పూర్తిగా ఎక్కడికక్కడ పూర్తిగా నష్టం జరిగిందని చెప్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇప్పటికీ కూడా కనీసం కోలుకోలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి బ్రదర్, ఒకసారి ఎట్లా ఉండే నిన్న మీరు వచ్చే సమయానికి ఎట్లా ఉండే, అసలు ఏంది పరిస్థితి, పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి లేకపోతే ఇట్లా జరిగింది? యాక్చువల్లీ హైదరాబాద్ నుండి వచ్చి ఉన్నాను. మార్నింగ్ లేవగానే నార్మల్ వర్క్స్ అని వేసేసుకొని గణపతి వేయడానికి వెళ్ళాను. సడన్గా వెనకాల తాళకట్ట, అది మాచారెడ్డిది, అది చిన్నమల్లారెడ్డి తెగి సడన్గా వెనక బ్యాక్ సైడ్ నుండి వచ్చేసాయి మొత్తం. వాటర్ వచ్చేస్తే మాకు అర్థం కాదు. స్టార్టింగ్లో కొంచెం లాస్ట్ టైం వచ్చినప్పుడు గేట్ వరకు వచ్చినాయి వాటర్. దాని తర్వాత నిన్న జరిగిన సిచ్యువేషన్లో కొంచెం వచ్చినాయి. అమ్మమ్మ వాటర్ వస్తున్నాయి అనగానే స్పీడ్గా వచ్చేసినాయి వాటర్. అసలు కిటికీలు మూసేంత టైం కూడా లేకుండే, ఫాస్ట్గా వచ్చేసి నా మమ్మీ డాడీని తీసుకుపోయి, వాళ్ళకి ఎక్కడికి కూడా రాదు కొంచెం, అయినాను కూడా ప్రయత్నించి పక్కకు వెళ్ళి ప్రాణాలు అయితే కాపాడుకున్నాం సార్. మాకు ఎవరన్నా దాతలు ఉంటే హెల్ప్ చేయాలని కోరుతున్నాము. మొత్తము షాప్ కానీ ఏదైనా కానీ మాకు మొత్తం కట్టుబట్టలతో వెళ్ళిపోయినాం మీదికి. ఏం లేదు సార్, ఇక చూసుకోవాలని. చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? అసలు రాత్రి పడుకొని లేచేసరికి ఎట్లా పరిస్థితి ఉండే మీరు చూసినప్పుడు? చాలా డేంజర్గా ఉండే. డేంజర్ అంటే మొత్తం నీళ్ళు ఇంత మట్టి వచ్చేసినాయి, నడుము పైకి వచ్చేసినాయి, ఎటు లేకుంటాయింది. ఇంకా మేము గణపతిని తీసుకొద్దామని మా బాబు నేను వెళ్ళేవాళ్ళం. వెళ్తే తను ఒక్కతుంటే ఇక డేంజర్లో అయిపోతుండే. మేము అటే ఉందేమో, తను ఇక్కడ హైబత్ తింటుండే, ప్రాణం పోతుండే ఖచ్చితంగా. చాలా మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు? అంటే మేము 9 years. అంటే ఇంతకుముందు పోయిన సంవత్సరం ఎట్లా వచ్చినా మోకాళ్ళ దాకా వచ్చినాయి. అప్పుడు మేము తీసుకొని వెళ్ళిపోయినాము. ఆ రోజు నైట్ అక్కడనే ఉన్నాం, సిటీలోనే ఉన్నాం, కామారెడ్డి లోకల్లో ఉన్నాం నైట్ అంతా. తర్వాత పొద్దున వరకు మళ్ళీ క్లియర్ అయిపోయింది. ఈసారి చాలా డేంజర్. గంతే వస్తుంది కదా అనుకున్నాం. పోయినసారి ఎంత వచ్చింది మోకాళ్ళ దాకా. ఆ గేట్ కాడికి వెళ్ళి అటు వెళ్ళిపోయినాయి కదా, గంతే వస్తుంది అనుకున్నాం. గేట్ కాడికి వెళ్ళి పికప్ అవ్వకుండా ఇంట్లోకి వచ్చేవరకు మేము పైకి ఎక్కినాం. పైకి ఎక్కేటప్పటికి పైకి ఎక్కేవరకు మొత్తం లేవల్ లేస్తుంటే అది ఏం చేయాలని మన పక్కకు ముందు 2 floors ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళిపోయినాం. బంగ్లా దిక్కుంటూ అటు వెళ్ళిపోయినాం. అటు వెళ్ళిపోయి నైట్ అంతా అక్కడనే పడుకొని కూర్చున్నాం అన్నట్టు. ఎంత డేంజర్, చాలా డేంజర్.
ఇక టీవీ ఏమైందో తెలియదు ఇంకా. ఇది పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిన్న ఒక్కసారిగా వరద ఉధృతి రావడంతో గతంలో వచ్చినప్పటికి కూడా మోకాల వరకు వచ్చాయి, కానీ ఇప్పుడు వచ్చిన ఉధృతి ఏదైతే ఉందో పూర్తిగా చిన్నమల్లారెడ్డి నుంచి వచ్చిన వరద కావచ్చు, ఇటు కామారెడ్డి పెద్ద చెరువు నుంచి వచ్చిన వరద కావచ్చు, పూర్తిగా అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. కుటుంబం అంతా చిన్న భిన్నమైంది, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఏదైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పటివరకే బట్టలు డబ్బులు పూర్తిగా అన్నీ కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయినాయి అని చెప్తున్నారు. ఇది మనం చూస్తున్న రూమ్ ఏదైతుందో బెడ్రూమ్, నిన్న 2 రోజుల క్రితం వరకు పూర్తిగా మంచిగా బతికిన కుటుంబం ఒక్కసారిగా వరద ఉధృతికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ స్థాయికి వచ్చిన వరద పూర్తిగా నిండిపోయిన తర్వాత మొత్తం ఇంట్లో వస్తువులు కూడా పూర్తిగా తడిసి ముద్దాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఒకటే కోరుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కామారెడ్డికి సంబంధించిన అధికారులతో పాటు ఏరియల్ రివ్యూ కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డికి సంబంధించిన ఈ కాలనీ అంతా కూడా ఇదంతా కూడా బీఆర్ కాలనీ సంబంధించి ఏదైతే హౌసింగ్ బోర్డు సంబంధించిన ప్రాంతం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక్కసారిగా వరద ఉధృతికి భయపడి ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి. ఇప్పుడే కొద్దిగా వరద ఉధృతి తగ్గింది కాబట్టి కుటుంబంలో అందరూ కూడా ఇంట్లోకి వచ్చేసరికి పూర్తిగా ఇలాంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా కెమెరా సందీప్తో రాజేష్ బిగ్ టీవీ కామారెడ్డి నుంచి.